శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. మా ఆది ఆశ్చర్యం చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం 29th మార్చి నుండి 4th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహాల గురించి తెలుసుకుందాం అండి. మేషరాశిలో శుక్రుడు, అలాగే మిథున రాశిలో గురుడు, కేతు సింహరాశిలోను, చంద్రుడు 29th and 30th సింహరాశిలోను, అలాగే బుధ రాహువులు కుంభరాశిలోను, రవి శని కుజులు ఈ ముగ్గురు పాపులే. మీ ముగ్గురు కూడా మీనరాశిలోనూ ఉన్నారు. వృశ్చిక రాశి వారికి ఫుడ్ విషయంలో, లేకపోతే కుటుంబ విషయంలో, ధనపరంగా, అలాగే బంధువుల పరంగా చాలా మీకు బాగుంటారు. డెవలప్మెంట్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి. కన్నర్గళంగా మాట్లాడే శక్తిని భగవంతుడు మీకు ఇచ్చాడు. అందుకనే మీరు పాటలు పాడేవారు గాను, యాంకరింగ్ వృత్తిలో ఉన్న మీకు బాగా డబ్బులు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. అదేకాకుండా బుధరాహుల కాంబినేషన్ విద్యలో బాగా రాణిస్తారండి. అంటే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఇస్తుంటాడు. బుధరాహుల కాంబినేషన్ అదే. ఎక్కువగా బుధరాహులు కలిశారంటే ఎలక్ట్రానిక్స్ రంగంలో చదువు వస్తుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా మీరు మంచి నైపుణ్యత కలిగి ఉంటారు. బుధరాహులు కలిశారంటేనే మీకు భూయోగం ఉండడానికి అవకాశాలు, వాహన ప్రాప్తి, ఈ కాంబినేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా రాహు వల్ల కూడా విదేశ పర్యటన చేస్తారు. పంచమ స్థానంలో 5 గ్రహాలు పాపగ్రహాలు ఉన్నాయండి. యాక్చువల్గా పంచమ స్థానంలో పాపగ్రహాలు తప్పు, కానీ కోణంలో ఉన్నాయి కదా, పాపగ్రహాలు కోణంలో ఉన్నాయి. సో ఇది ఒక మంచి శుభసూచకం అని చెప్పచ్చు. అంటే యాక్చువల్గా రవి శని కుజులు ఉన్నారంటే రాజకీయ రంగంలో పదవులు పొందుతారని అర్థం. ఖచ్చితంగా ఉంటుంది. చూడండి, మీ వృశ్చిక రాశి వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నారంటే పదవులు వస్తాయి. ఎందుకు పదవులు వస్తాయని మీరు అడగచ్చు. ఏంటంటే పంచమ స్థానం పదవులు కూడా చెప్తాం. అంటే రాజకీయ రంగంలో పదవులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి పదవులు రావడం. కాబట్టి అందున ఇక 3 గ్రహాలు, అంటే రాజకీయ రంగం సంబంధించిన గ్రహాలు కూడా 5 కోణం వల్ల వచ్చి తీరుతుంది పదవి. అలాగే మీ సాహిత్య రంగంలో కానీ, కళా రంగంలో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ మీకు డబ్బులు వస్తాయి. ఏదైనా పంచమ స్థానంలో టెన్షన్స్ ఉంటాయి. మీకు పిల్లల సంతానం బాగా ఉంటారండి. సంతానం వల్ల అభివృద్ధికరంగా ఉంటుంది తప్ప భయపడవలసిన అవసరం లేదు. కానీ శుక్రుడే మీకు పెద్ద ప్రాబ్లం అయ్యాడండి. ప్రాబ్లం అంటే శుక్రుడు వలన మీకు శుభఫలితాలు పొందలేకపోతారు. అంతే తప్ప ప్రాబ్లం అంటే మరీ ప్రాబ్లం కాదండి. శుక్రుడు వలన శుభఫలితాలు పొందలేకపోతుంటారు. వివాహ శుభకార్యాలు కానీ, భార్యాభర్తల విషయంలో కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. గురు ప్రభావం వలన సడన్ గెయిన్స్ ఉంటాయండి. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రావు, హెల్తీగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. భాగ్య దశమంలో ఉన్నాడు అంటే మీరు చేస్తున్న ప్రయాణాల వలన మీకు లాభం చేకూరుతూ ఉంటుంది. అంటే మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుందన్నలో సందేహం లేదు. పైగా దశమ స్థానంలో కేతు ఒక్కడే కాదండి, చంద్రుడు కూడా ఉన్నాడు. ఇలా ఏంటంటే దశమంలో కనుక కేతుతో కలిసి చంద్రుడు ఉన్నాడంటే అది ఏం చెప్పాలంటే కేతువు మిక్కిలి బలవంతుడైపోతాడు. చంద్రుడితో కలిసి ఉండి శుభఫలితాలు ఇస్తుంటాడు. అంటే మీకు ప్రమోషన్స్ రావడము, లేకపోతే మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అనుకోండి, ఉద్యోగాలు రావడము, ఆడవాళ్ళకి చెప్తున్నానండి. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి బాగా డెవలప్ అవ్వడము, అంటే వాళ్ళ ప్రమోషన్స్ రావడము, ధనప్రాప్తి కలగడము. కానీ గవర్నమెంట్ సంబంధించిన వాటిలో ఉన్న వారు కూడా ఈ చంద్రకేతుల వలన డబ్బులు అధికంగా రావడానికి, ప్రమోషన్స్ రావడానికి, ఆడవాళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వారికి కూడా ఆదాయం పెరుగుతుంది. ఈ విధంగా చాలా బాగుందండి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు. నేను ఆది ఆస్ట్రాలజీ చెప్తున్నానండి. జాతకాలను కూడా ఆది ఆస్ట్రాలజీ నాది. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే, మీదే కాదండి, మీ పర్సనల్గా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరిదైనా చూపించుకోదలుచుకుంటే మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పంపించాలండి. మీ డీటెయిల్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలి. ఉంటే మనకి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయవచ్చు. షూటింగ్లో ఉండడం వలన మీకు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయినా మీరు ఏమనుకోకండి. ముఖ్యంగా వాట్సాప్లో కూడా నా నెంబర్ ఉంది, వాట్సాప్ పంపించండి. నేనే మీ పర్సనల్గా ఫోన్ చేస్తూ ఉంటాను. అలాగే మీ వాస్తు సంబంధించిన విషయాలు, అదే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నన్ను డైరెక్ట్గా ఫోన్లో కాంటాక్ట్ చేయవచ్చు. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తాను. అంతే కదండి, 12 రాశుల వారు
ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎందుకంటే రవి, శని, కుజులు వలన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా శని, కుజుల వలన. శని, కుజుల వలన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా మీకు ముందే చెప్పేశాను. కాబట్టి మనం అన్నింటిని ఓవర్‌కమ్ అవ్వాలంటే అంటే వాటన్నిటిని ఆ ఫలితాలు మనకి దగ్గరకు రాకుండా త్రుటిలో తప్పిపోతూ ప్రమాదాలు తక్కువగా మనకి ప్రమాదాలు జరగాలన్నా చిన్న చిన్న ప్రమాదాలుగా ఉండాలన్నా ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎన్ని విధాలుగా పూజిస్తే అన్ని విధాలుగా మనం కాపాడుతూనే ఉంటాడు. పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు అవ్వడము, యాక్సిడెంట్స్ కాకుండా ముఖ్యంగా యాక్సిడెంట్స్ కాకుండా కాపాడడము, రోడ్డు ప్రమాదాలు జరగకుండా కాపాడడము, అలాగే కరెంట్ షాక్స్ వలన ప్రమాదాలు కాకుండా కాపాడడము, నీటి వలన కూడా ప్రమాదాలు జరగకుండా కాపాడడం ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం వలన, విభూతితో సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వలన మనకి ఐశ్వర్యం ఉంటుంది, ధనప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెప్తాను. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడమే మనకి మెయిన్ ఇంపార్టెంట్. అంతేకాకుండా శనీశ్వరుడు, శనితో కలిసిన కుజుడు వలన ఈ గోలలు, ఈ యుద్ధాలు, పైగా తాళసర్ప దోషాలు ఉండడము, ఇవన్నీ కారణం అవ్వడం వలన మే వరకు ఇలా ఉంటాయండి. సో కాబట్టి మనం జాగ్రత్తగానే ఉండాల్సిందే. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవాలి. అలాగే ఆంజనేయ స్వామివారి దర్శనాలు 11 ప్రదక్షిణాలు చేస్తూ ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకుని ఆ స్వామివారి దగ్గర దీపారాధన చేసిన చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఎప్పుడైనా సరే శనీశ్వరుడు ప్రభావం తగ్గాలంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అంటే అఖండ దీపారాధన అంటే ఒక ఒత్తి వేసి నువ్వులను పోసి వెలిగిస్తాం. అది కూడా భూమి పెట్టుకుంటే చిన్న ఆకు అది వేసి పెట్టాలని మీకు తెలియదు కాదు. ధ్వజస్తంభం దగ్గర పెడితే అదే ధ్వజస్తంభం దగ్గర దూరంగా పెట్టాలి. దీపం అనేది వెలిగించి పెడితే శనివారం దోషాలు పోతాయి. ఇవన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ శివుడికి అభిషేకాలు. శివుడికి అభిషేకాలు చేసుకుంటే గ్రహాల వలన దోషాలు చాలా కంట్రోల్‌గా ఉంటాయి. సో ఈ విధంగా చాలా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా అన్ని రాశుల వారు కూడా ఈ సూత్రం పాటించండి. దేవతారాధన చేస్తూ ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా రాహు కేతుల మధ్యలో ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి. దీన్నే సవ్యకాల సర్పదోషము అంటాం. రాహు కేతుల మధ్యలో ఉంటే ప్లానెట్స్ అన్ని ఎక్సెప్ట్ చంద్రుడు అనుకోండి, సవ్యకాల సర్పదోషం. అందుకనే మనం రాహు కేతులు కూడా పూజించాల్సిందే. అంటే కాళహస్తిలో కానీ మన ఇంట్లో మన ఊళ్ళోనే నవగ్రహాలు ఉంటాయి రాహు కేతులకి. కుజుడు, రాహు, కేతువులు ముగ్గురు కూడా శనీశ్వరుడు. ఈ నవగ్రహాల్లోనే ఉంటారు కాబట్టి ఈ నవగ్రహాలకి ఒకసారి ప్రదక్షిణ చేసుకుంటూ పూజలు చేయించేసుకుంటూ ఉంటే చాలా మటుకు మన కంట్రోల్లోనే ఉంటుంది మనకి. అంతేకాకుండా మెయిన్ మన జాతర మీద కూడా ఆధారపడి ఉంటుందండి. భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అంటే మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం హెల్మెట్స్ పెట్టుకుందాము, సీట్ బెల్ట్ పెట్టుకుందాము, చక్కగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఉందాం.